ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు, మూల పాఠాలు అన్నటువంటి అంశం మీద మనం అనేక ఆ టాపిక్స్ ప్రతిదినం కూడా ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము గొప్ప ఆదేశము, గ్రేట్ కమిషన్. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు ద మాథ్యూస్ చాప్టర్ 28 verses 19 and 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. Amen. ఈ యొక్క మరి గొప్ప ఆదేశం అన్నటువంటిది క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైనటువంటి క్షణం ప్రియులారా. A pivotal movement in క్రిస్టియన్ హిస్టరీ. మరి ఇది ఒక చర్చ్ యొక్క లక్ష్యం అయి ఉంటున్నది ప్రియులారా. లక్ష్యం, ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఏంటిది? దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. మరి దీంట్లో ముఖ్యమైనటువంటి చర్యలు మనకు కనబడుతున్నవి. ఏంటి అంటే, వెళ్ళండి, శిష్యులనుగా చేయండి, బాప్తిసం ఇవ్వండి, బోధించండి. 4 things. Go, make disciples of all nations, teach them, baptizing them. కాబట్టి ఇవి 4 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరి ఇక్కడ మరి గొప్ప కమిషన్ గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దామండి. ఇది మరి ఇందులో మరి డైరెక్టివ్ ఫర్ యాక్షన్ అండ్ కమిట్మెంట్. ఇలా ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆదేశం అయి ఉంటున్నది. మరి దీనికి ఒక చర్య అవసరము. యాక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. మనల్ని పొమ్మంటున్నాడు కాబట్టి మన నుంచి ఒక పని మరియు నిబద్ధత, ఆ సమర్పణ, కమిట్మెంట్ అనేటువంటిది కూడా మరి అవసరమై ఉంటున్నది. ఈ యొక్క దేవుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి గొప్ప ఆదేశమును మరి మనము విధేయులం అవ్వటానికి. మరి ఇందులో ఒకటి గో అంటున్నారు, వెళ్ళండి, వెళ్ళండి. మరి ఆ గ్రీకులో పొరేయుమాయ్ అన్నటువంటి దానికి చురుకైన అన్వేషణను సూచిస్తుంది పిల్లలు. ఎక్స్ప్లోరింగ్, మూవింగ్ ఫార్వర్డ్. కాబట్టి ఇక్కడ ఇండికేట్స్ యాక్టివ్ పర్స్యూట్. మరి మనము ఎంత చురుకుగా ప్రియులారా అన్వేషించటము, మరి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది. మరి అంతేకాకుండా మేక్ డిసైపుల్స్, శిష్యులనుగా చేయటం పిల్లలారా. మరి శిష్యులనుగా చేయటం. మరి ఏంటి అంటే శిష్యులు, లర్నర్స్, స్టూడెంట్స్, నేర్చుకునేటటువంటి వాళ్ళు, విద్యార్థులు పిల్లారా. మరి బ్యాప్టిజం అంటే క్రీస్తుతో గుర్తింపును సూచిస్తుంది పిల్లారా. మరి ప్రభువుని విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా మరి సింబలైజెస్ ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా గుర్తింపు పొందటం అనేటటువంటిది మనకు కనపడుతుంది. అంతేకాకుండా బోధించటం పిల్లారా. మనము కొనసాగుతున్నటువంటి అభ్యాస క్రియ, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం నేర్చుకుంటూ ఇతరులకు దాన్ని తెలియజేస్తూ ఉంటుంటాం. మరి బోధించడం అనేటటువంటిది కూడా అవసరం ఉంటున్నది. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మొత్తం 28, 19, 20 వచనాల్లో చూస్తే వెళ్ళి శిష్యులనుగా చేయము అన్నటువంటి ఆదేశము. గో అండ్ మేక్ డిసైపుల్స్. మరి ఇది క్రైస్తవులందరికీ కూడా పిల్లలు, ప్రతి ఒక్కరం కూడా మరి ఈ శిష్యులనుగా చేసేటటువంటి బాధ్యత, ఆ భారము, ప్రియులారా, ఆ అవకాశం ప్రభు మనకు ఇస్తున్నాడు. మరి రెండవదిగా మరి
ఎలాగూ శిష్యులనుగా చేయటం అంటే బ్యాప్టిజం రెండు ఉంటున్నాయి. బ్యాప్టిజం చేయటం, వాళ్ళు విశ్వసించినటువంటి వారికి వాళ్ళకి బాప్తిజం ఇవ్వటం, పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. మరి అంగీకరించడం అనేటువంటిది ఇంటర్నల్ చర్య అయితే, ఇది మరి బ్యాప్టిజం అనేటువంటిది ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్. బహిరంగంగా ఈ యొక్క ప్రభువును రక్షకుగా ఒప్పుకొని ప్రియులారా సంపూర్ణంగా మరి ఆ యొక్క బ్యాప్టిజంలో పాల్గొనటం ప్రియులారా. ఆ పబ్లిక్ డిక్లరేషన్ అందరి ముందు కూడా బ్యాప్టిజం తీసుకోవటము, మరి అంతేకాకుండా మరి బోధించటం, సమగ్ర విశ్వాసాన్ని పెంపొందించటం పిల్లలు, నర్చరింగ్ హోలిస్టిక్ ఫెయిత్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క గొప్ప ఆదేశంలో మనకు మరి ఇతర సువార్తలలో, ఇతర వాక్యాలలో కూడా మనము మరి ఈ యొక్క ఆదేశం గురించి, గొప్ప ఆదేశం గురించి మనము మరి చదువుతాం పిల్లలారా. మార్కు సువార్త ఇందాక మరి మనం మత్తయి 28లో చూసాం. ఇప్పుడు మార్కు చివరి అధ్యాయం 16వ అధ్యాయం 15, 16 వచనాలు కూడా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ప్రియులారు ఇక్కడ కూడా ఎంతో తేటగా మరి మీరు సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు పిల్లలు. మనం లోబడి దేవుడు మనల్ని పంపిస్తుంటాడు. అనేక మరి ఉద్యోగాల రీత్యా, చదువుల రీత్యా ఆ, ఆ, మరి సువార్త చెప్పటానికి సేవకులుగా, మిషనరీలుగా ఎన్ని అవకాశాలు పిల్లారా. ఇప్పుడు మరి మేము మరి 2005లో చైనాకు వెళ్ళటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. అక్కడ 9 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి హాంకాంగ్లో పిల్లారా 2014 నుంచి మరి 2025 దాకా కూడా, మరి జూలై దాకా లేకపోతే ఆగస్టు దాకా ఉన్నాము. మరి 2025 సెప్టెంబర్లో మరి దేవుడు మమ్మల్ని సైపాన్కి పంపించి ఉంటున్నాడు. ఒక చిన్న ఐలాండ్ అండి. అక్కడ మరి సర్వ సృష్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రీచ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ మా యొక్క ప్రెసిడెంట్ గారు, డాక్టర్ వే గారు, మరి వారు ఎంతో విజన్ తోటి, దూరదృష్టితోటి ఇక్కడ ఒక క్యాంపస్ స్టార్ట్ చేసి ఉంటున్నారు. కాబట్టి దీని ద్వారా ప్రియులారా అనేక మందికి మరి అవకాశములు, మరి ఆ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, చర్చ్ ప్లాంటింగ్ ఉంటున్నది, మరి బైబిల్ ట్రైనింగ్ ఉంటున్నది. అనేక రీతులుగా ఇక్కడ ఉండి అనేకమైనటువంటి పరిచర్యలు చేయటానికి దేవుడు నడిపిస్తున్నాడు. అందులో మరి పాలుభాగస్తులు అవ్వటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించాలా. విశ్వాసులుగా మన యొక్క ఆ యొక్క ఆదేశం ప్రియులారా, మనం అందరం కూడా ఈ యొక్క చర్యలో పాల్గొవాలా. మరి ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ప్రభువుని అంగీకరిస్తారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, ఒక రోజు వస్తుంది, ప్రభు తీర్పరిగా రానంటున్నాడు. ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా ఆయనతో పాటు ఉండే భాగ్యం. నమ్మనటువంటి వారిని, క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనటువంటి వారు, అవే రెండు ప్రియులారా గ్రూప్స్గా ఉండబోతున్నాయి. నమ్మనటువంటి వారికి, క్రీస్తు లేనటువంటి వారికి, వారందరికీ కూడా, రక్షణ లేనటువంటి వారికి మరి శిక్ష విధింపబడుతుంది, నరకాగ్నిలో ఉండేటటువంటి అది ప్రియులారా. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ కృపాకాలంలో మనం శరణు వేడుకొని ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొంది మనం కూడా ఈ యొక్క పరిచర్యలో పాల్గొనాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే లూకాసు వార్త 24:47 వచనంలో కూడా, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ఇవి ప్రకటింపబడాలని చెప్పి మరి లోకాభక్తుడు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి యేసు తన ప్రత్యక్ష గురించి ఇక్కడ మరి వాగ్దానం ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు దాకా కూడా మనము ఆ యొక్క ఆదేశము మరి ఈ యొక్క పద్ధతుల గురించి మనం చూచి ఉంటున్నాము. మరి ఈ యొక్క ఆదేశం అనేటటువంటిది గ్రేట్ కమిషన్. ఇది మరి చాలా మరి అవసరతను, అర్జెన్సీని మనం గుర్తించాలి ప్రియులారా. ఈ దినాలలో ప్రతి ఒక్కరం కూడా మరి దీని యొక్క అవసరత లేకపోతే గుర్తింపుని తెలుసుకొని, అర్జెన్సీని తెలుసుకొని, ప్రతి ఒక్కరం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మరి ఎంతో బిజీగా పిల్లారా
మరి వి నీడ్ టు గో టు ద హైవేస్, బైవేస్, మార్కెట్ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్, మరి 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 సువార్త అందనటువంటి ప్రదేశాలు, తెలియనటువంటి ప్రజలకు మనము చెప్పవలసినటువంటి వారు ఏమిటంటే అన్ని విశ్వాసులకు కూడా పిల్లారా దీని యొక్క అవసరత, మరి అంతేకాకుండా ఇది అందరినీ కూడా పిల్లారా ఇంప్లికేషన్ ఫర్ ఆల్ బిలీవర్స్. మరి ఏ రీతిగా అండి మనము ఇది మరి బ్యాప్టిజం ఇచ్చి మరి క్రైస్తవ సమాజంలోనికి అంగీకరించడం పిల్లలు, ఈ రీతిగా మన యొక్క సంఘంలోనికి లేకపోతే సహవాసాల్లోనికి సంఘ సభ్యులుగా వారిని మరి యాడ్ చేసుకోవటం, అంగీకరించినటువంటి వారికి బ్యాప్టిజం ఇవ్వటం, తర్వాత మెంబర్షిప్, ఈ రీతిగా పిల్లల యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్లో ఉండటం, మరి అంతేకాకుండా మరి బోధించటం కూడా, హృదయాన్ని మరి మనస్సును నిమగ్నం చేయటం పిల్లల, ఎంగేజింగ్ హార్ట్ అండ్ మైండ్, పిల్లల ప్రజల యొక్క హృదయాలను కదిలించేటటువంటి వాక్కులు, ఈ సత్యవాక్యమును పిల్లల వారి యొక్క మనసులను మారు మనసులకు నడిపించటము, ఆ బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తిరిగి వచ్చినట్టున్నాడు ఆ రీతిగా తిరిగి రావాల్సినటువంటి అవసరత ఎంతైనా మరి ఉంటున్నది పిల్లల. కాబట్టి మనకు ఇక్కడ మరి ఒక హామీ కూడా మనకు కనబడుతుంది పిల్లలు, ఏంటంటే ఒక వాగ్దానం, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. మరి పరిశుద్ధాత్మ సన్నిధి ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో పిల్లలు యాక్టివ్గా ఉంటున్నారు. మరి ఇప్పుడే మనం తగ్గించుకొని మనం దేవుని వేడుకున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఎంత ధైర్యంగా, శక్తితోటి పిల్లలు అధికారంతో మనము దేవుని మరి ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటాము. యోహాను సువార్త 14, 16, 17 వచనాల్లో కూడా, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అది తేడా పిల్లారా. ఈ యొక్క లోకం అయితే ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక. కాబట్టి పరిశుద్ధాత్మ అదేదో ఒక ఈవిల్, ఒక స్పిరిట్ అంటే కాదు, కానీ ఆయన ఒక వ్యక్తిగా పిల్లారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తండ్రి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారా. మరి ఈ లోకం గుర్తించదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. కానీ పిల్లలు మనమైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతాం, మనం ఆయన ఎరుగుతాము, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని, ఉనికిని, కదలికను, ఆ ప్రభావమును మనము మన యొక్క జీవితాల్లో చూస్తాము. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. కాబట్టి ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ హూమ్ ద వరల్డ్ కెనాట్ రిసీవ్ బికాజ్ ఇట్ సీయత్ హిమ్ నాట్, నీదర్ నోయత్ హిమ్, బట్ యూ నో హిమ్, ఫర్ హీ డ్వెల్లత్ విత్ యూ అండ్ షాల్ బి ఇన్ యూ. ఆమేన్. పిల్లలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో యుగ యుగములు కూడా మనం ఒంటరిగా లేము. మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు సర్వసత్యంలోనికి, మరి నడిపిస్తూ మనల్ని గైడ్ చేయటానికి ఉంటున్నాడు. కాబట్టి మరి మనము చేయవలసినటువంటిది ఏంటంటే వ్యక్తిగత బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. మరి యేసుని గురించి సంభాషించడం, యేసుని గురించినటువంటి మంచి వార్త, ఆ శుభవార్తను ఇతరులతో ఇప్పటి నుంచి అన్న మనం ప్రకటిద్దాం. మన ఇంట్లోనే ఒక చిన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు. మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు మా ఇంట్లోనే మరి బైబిల్ స్టడీ పెట్టుకునేటటువంటి వారం. మరి ఇక్కడ సైపాన్లో కూడా మరి అనువైనటువంటి ప్రదేశము, దానికోసం చూస్తున్నామండి. మరి మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి వీ నీడ్ టు రీచ్ అవుట్ పిల్లలు. మరి రెండవదిగా మరి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సమాజం యొక్క మరి కార్యక్రమాల్లో, అవుట్ రీచ్ కార్యక్రమాల్లో పాల్గొనటం. మరి వి నీడ్ టు ఎక్స్ప్లోర్ పిల్లలు, కొత్త మరి ప్రదేశాలకు వెళ్ళటము. అక్కడ మరి మనము ఏదో ఒక బేస్ చూసుకొని మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, మరి మన కొలీగ్స్ ద్వారా ఆ ప్రాంతంలో మరి అవుట్ రీచ్ స్టార్ట్ చేయటం, బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటం. ఆ రీతిగా పిల్లలు మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నాము. మరి డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ చొరవలు స్థాపించడం అనేటటువంటి, ఎస్టాబ్లిష్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ఇనిషియేటివ్స్, ఇవి కూడా చాలా ముఖ్యం. ఆత్మీయంగా బలపడటం కోసం కొన్ని మరి బైబిల్ స్టడీస్ ఇవి తీసుకోవటం. మరి అలాగనే వీ కెన్ యూజ్ టెక్నాలజీ. మేము ఈ దినాలలో మరి ఆ టెక్నాలజీ ద్వారా పిల్లల మా యొక్క మరి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉంటున్నది. మరి అంతేకాకుండా జూమ్ ద్వారా ప్రతి శనివారం మీటింగ్ జరుగుతుంది. ఈ లైబ్రరీ ద్వారా పిల్లల మేము ఎన్నో మరి ఆత్మీయంగా బలపడేటువంటి పుస్తకాలను షేర్ చేస్తున్నాం. మార్నింగ్ మన్నా ద్వారా డైలీ డివోషన్,
మరి అంతేకాకుండా వైటల్ లివింగ్ ద్వారా పిల్లలు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటారు పిల్లలు, సండే స్కూల్ మినిస్ట్రీ. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు మనం టెక్నాలజీని ఉపయోగించి మనము మరి మన యొక్క మరి దేవుడు మనకి ఇచ్చిన భారంతో ముందుకు వెళ్ళాల్సిన వారు ఉంటున్నాము. అంతేకాకుండా ఆ గ్లోబల్ పర్స్పెక్టివ్, ఆ గ్లోబల్గా ప్రియులారా, మనం ఏదో మరి అందుకు చేతనే మాది గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారు దాదాపు 80 కంట్రీల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్ ఉంటున్నవి. ఇంకా మరి ప్రతి దినం కూడా చూస్తూ ఉంటాను, కొత్త కొత్త ప్రదేశాల్లో ఉన్నటువంటి వారితో కనెక్ట్ అవ్వటం, యాడ్ అవ్వటం. అనేక మంది నన్ను మరి కాంటాక్ట్ అవుతూ ఉంటారు పిల్లలు. మరి వారితోటి మరి ఈ యొక్క మా యొక్క వీకెండ్ మీటింగ్స్లో సాక్ష్యాలు చెప్పించడం, స్తుతి ఆరాధనలు నడిపించడం, దేవుని యొక్క వాక్యము మరి చెప్పించడం పిల్లలు. ఈ యొక్క శనివారం మరి అమెరికా, కెనడాలో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారితోటి ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే మరి తెలుగువారు మరి మరి వారిని ఇన్స్పైర్ చేయటం కోసం, టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. అక్కడ స్క్రీన్ మీద వెనకాల చూస్తున్నారు కదండి, ఆ యొక్క నినాదంతో మరి అనేక పరిచర్యలు కూడా జరుగుతున్నవి. కాబట్టి మీరు ఈ యొక్క పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మరి తరాలను అధిగమించే లక్ష్యము, ఈ యొక్క ద మిషన్ ద ట్రాన్సెండ్స్ జనరేషన్స్, మనం ఇప్పుడు చేసేటటువంటి క్రియలు పిల్లల అవి ఎంతగా పిల్లల మరి సండే స్కూల్ పరిచర్యలు అనేక మంది బిడ్డలు వస్తున్నారు పిల్లల, వాళ్ళని సరిగా ట్రైన్ అప్ చేసి మోల్డ్ అప్ చేసినప్పుడు మరి వాళ్ళు ఎంతగా రానటువంటి దినాలలో పిల్లల మంచి వాల్యూస్ తోటి, బైబిల్ యొక్క మెమరీ వర్సెస్ తోటి మరి వాళ్ళు ఎంతగా పిల్లల బైబిల్ యొక్క ఆ కథల ద్వారా నేర్చుకున్నటువంటి లెసన్స్, వారి యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, మరి మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ఆ స్పిరిచువల్ అవన్నీ కూడా నేర్చుకోవటానికి దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తుతో మన యొక్క సంబంధం మార్చుకోవటం, ట్రాన్స్ఫార్మ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధం ద్వారా మన యొక్క జీవితాలు మారిపోతాయి, మన యొక్క లైఫ్ స్టైల్స్ మారుతాయి. మరి దేవుని కొరకు ఎంతో ఆ, మరి ఆశీర్వాదకరంగా దేవుడు వీఆర్ గోయింగ్ టు బి బిజీ ఫర్ గాడ్ అంటే ఎంతో ఉంది చేయటానికి, ఎంతో పని ఉంటున్నది. కాబట్టి అందరూ సహకరించినప్పుడు దేవుడు మనకు ఒక్కొక్కరి ఏడల ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటున్నవి. ఆ రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ పనిచేసినప్పుడు అక్కడ రైట్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరగటం అనేటువంటి మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి శిష్యులను చేయటానికి మనలో ప్రతి ఒక్కరిని కూడా మరి శక్తివంతం చేయటం, ఎంపవరింగ్ ఈచ్ ఆఫ్ అస్ టు మేక్ డిసైపుల్స్. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు గొప్ప ఆదేశము, గ్రేట్ కమిషన్ అన్నటువంటి అంశం మీద తండ్రి, ఓ ప్రేమగల ప్రభు తండ్రి, దాంట్లో ఇమిడి ఉన్నటువంటి ప్రభు ఆ యొక్క ఆదేశము ప్రభు, పద్ధతి ప్రభు, మరి విధి విధానాలు తండ్రి తెలుసుకోవటానికి సహాయం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఎరిగినటువంటి వారి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని ఆశిస్తున్నారు ప్రభు. ఏదో సంఘ కాపరులు, ఓ ప్రభు, పాస్టర్లు, మిషనరీలే కాదు కానీ ప్రభు, ప్రతి ఒక్కరూ కూడా మిషనరీలో తెలుసుకోవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరం కూడా తండ్రి మీ యొక్క పనిలో తండ్రి మరి ప్రభు పాలిభాగస్తులు అవటానికి సహాయం చేయండి. ప్రభా మీరు పంపేటటువంటి ప్రదేశానికి లోబడి వెళ్ళటానికి సహాయం చేయండి. పాజిటివ్ దృక్పథం దయచేయండి. అనేక మందిని ప్రభా ఉద్యోగాల రీత్యా తండ్రి అనేక ప్రాంతాలకు మీరు పంపిస్తున్నారు. ఆ ప్రాంతంలో తండ్రి మీరు చూచినట్లు చూడటానికి సహాయం చేయండి. ప్రభా తండ్రి ఆ కను దృష్టిని దయచేయండి. ప్రభు ఒక గొప్ప నాయన అక్కడ నశించిన ఆత్మల కొరకు బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటం ప్రభా, దేవా తండ్రి తండ్రి తండ్రి, అయ్యో ఎంత పని ఉంటున్నది ప్రభా, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా, మీ యొక్క క్రీస్తు రాయబారులుగా తండ్రి మరి ప్రభా మీ కొరకు ప్రకాశించడానికి ప్రభా, మీ యొక్క పనిముట్లుగా సాధనములుగా వాడుకోమని వేడుకుంటున్నారు. ఎంతమంది అస్వస్థకు గురైంటున్నారు, ఏసు నామంలో వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఎంతమంది మరి తండ్రి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, తల్లిదండ్రులకు అలాగే తండ్రి ఆ బిడ్డలుగా మన బిడ్డలకు కూడా తండ్రి ప్రాపర్గా గైడ్ చేయండి ప్రభు. తండ్రి మీ యొక్క ప్రభు తండ్రి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. విధేయులు అవ్వటానికి సహాయం చేయండి. మీరు చూపించినటువంటి వారిని తండ్రి మరి ప్రభు వారు తండ్రి మరి వివాహం ఆడి తండ్రి ప్రభు క్రీస్తు కేంద్రిత కుటుంబాలు కట్టడానికి సహాయం చేయండి. ఎంతమంది ప్రభు దేవా తండ్రి అధైర్యంతో ఉంటున్నారు, అలజడితో ఆందోళనతో ఉంటున్నారో ప్రభు, గొప్ప నాయన ధైర్యపరిచి ప్రభు మరి తండ్రి మీ యొక్క వాక్యం చేయబడి తండ్రి ప్రభా దేవా తండ్రి తండ్రి ఆ యొక్క అన్రీచ్డ్ ప్లేసెస్లో మీ కొరకు సాక్షులు ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ను సబ్స్క్రైబ్ చేయట్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.